సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. 2 రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో మంచువారి కుటుంబ వివాదం రచ్చకెక్కుతున్న నేపథ్యంలో సీనియర్ హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకే దారితీశాయి. ఇంతకు ఆయన చేసిన వ్యాఖ్యలేంటంటే అవి వివాదాలకు ఎందుకు దారితీసి ఉన్నాయో తెలుసుకుందాం. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో. నీదే చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. రాజేంద్ర ప్రసాద్ నటించిన వెబ్ సిరీస్ హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హరికథ సినిమాను ఉద్దేశించి మాట్లాడుతున్న ఈ కలియుగంలో వస్తున్న సినిమాలు వాటి కథలను మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూసాం, వాడెవడో చందనం తుంగల దొంగ వాడు హీరో. ఇటీవల హీరో పాత్రలకు అర్థాలు మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే నేను 48 ఏళ్లుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ తోనే విలక్షణ హీరో అనిపించుకున్నాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొస్తూ ఆ వ్యాఖ్యలకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. అలా మారడానికి కూడా ఒక కారణం ఉంది. ఇటీవలే విడుదలై దేశవ్యాప్తంగా హిట్ టాక్ తో దూసుకెళ్తున్న పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆయన పేరు ప్రస్తావించకపోయినా ఎర్రచంద్రం అనగానే పుష్ప 2 సినిమాలే గుర్తుకొస్తాయి. ఆయన హీరో క్యారెక్టర్ గురించి అన్నా సరే ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దీంతో ఆయన అనుకోకుండా హీరోలు మంచి సినిమాలు రావాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు రాజేంద్ర ప్రసాద్ ను ఇరకాటంలో పెట్టడంతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొనే స్థాయికి చేరుకున్నాయి. చూడాలి మరి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు పరమార్థం ఎటు దారి తీస్తుందో. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో. నీదే చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే.